హాయ్ అందరికీ. మా మమ్మీ ఇప్పుడు ఆమ్లెట్ వేస్తా అంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టేసరికి చాలా టైం పడుతుంది కదా. చూసారు కదా మా మమ్మీ ఎలా పెడుతుందో ఫాస్ట్గా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మా మమ్మీ స్టవ్ కింద సైడ్ కూడా పెట్టేస్తుంది పసుపు కుంకుమ. చూడండి ఎంత బాగుందో కదా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికైతే మా మమ్మీ కంప్లీట్. ఇప్పుడైతే మా మమ్మీ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలన్నీ యూజ్ చేస్తుంది. ముందుగా కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలపాలి. బాగా మిక్స్ చేసాక చాలా బాగుంది. ఎగ్ వలగొట్టుకొని చూడండి 2 eggsతో ఆమ్లెట్ చేసింది. ఎల్లో ఎగ్ పెట్టి చేసిన ప్యాన్ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఆమ్లెట్ వేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసేసి తర్వాత ఆమ్లెట్ వేసేసి దాన్నంతా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. రోజుగా స్ప్రెడ్ చేయాలి. ఇంకా ముందు కదా చాలా ఉంటుంది. నాకైతే చాలా పెండింగ్ అయింది. ఫైనల్లీ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు నేను మా అమ్మకి చేసి చెప్తాను. పప్పు కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ పప్పు కాంబినేషన్ దానికి చాలా అంటే చాలా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా తమ్ముడు కలుద్దాం, చూద్దాం. సూపర్ ఫెంటాస్టిక్. బాగుంది మా